నమస్తే బ్రో. నమస్తే అన్న. హరిహర వీరమల్లు సినిమా టికెట్లు జోరుగా బుకింగ్స్ అవుతున్నాయి. ఏపీ ఆల్రెడీ ఓపెన్ చేశారు. అయితే బెనిఫిట్ షో గానే 800, 600 ఆ రేంజ్ లో పెడుతున్నారు ప్రైజెస్. సో అది సామాన్యుడికి వర్కౌట్ అవుతుందా అన్న? ఆల్రెడీ బిఫోర్ తెలిసిందే కదా అన్న, పవన్ కళ్యాణ్ సినిమా మాకు వచ్చేది 5 సంవత్సరాలకు ఒకసారి. అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ డేకి వెళ్తారు, లేనా 2-3 డేస్ తర్వాత తీసుకుని వెళ్తారు. ఇదే జగన్ గవర్నమెంట్ లో వకీల్ సాబ్ సినిమాకి, భీమ్లా నాయక్ సినిమాకి 20 రూపాయలు, 30 రూపాయలు, బైక్ పార్కింగ్ 20 రూపాయలు అయితే టికెట్ 20 రూపాయలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ భయపడలేదు. ఇదైతే 5 years నుంచి నిర్మాత తీస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ హైక్స్ ఇచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, దానికి తగ్గ మంత్రులు దానికి పర్మిషన్ ఇచ్చారు. అది 800 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. అది ఇంట్రెస్ట్ ఉన్న గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి ఆ రేట్ ఇచ్చుకున్నాడు అని కూడా అంటున్నారు. అలా ఏం లేదన్న, ఆయన గవర్నమెంట్ లో లేక ముందు కూడా ఇప్పుడు బిఫోర్ చాలా సినిమాలకి వచ్చింది. ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది అడిగిన తర్వాత వాళ్ళు హైక్ ఇచ్చారు. నియర్లీ ఆఫ్టర్ గవర్నమెంట్ తర్వాతే కదా పుష్ప రిలీజ్ అయింది, పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలు చాలా రిలీజ్ అయినాయి. అన్నట్లు కూడా హైక్ ఇచ్చారు, గేమ్ చేంజర్ కూడా ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ ఒకటే కాదు కదా గవర్నమెంట్ లో ఉంటా. అయితే ఇదే పుష్ప 2కి అంత రేట్లు ఇచ్చినప్పుడు ఇటు నుంచి మెగా ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అంత రేట్లు ఎందుకు పెట్టారని క్వశ్చన్ చేశారు. మరి ఇప్పుడు వాళ్ళు ఇటు రివర్స్ లో క్వశ్చన్ చేస్తారా? మరి హైదరాబాద్ అంత పెట్టేందుకు? వాళ్ళే చెప్పారు కదన్నా, ఇప్పుడు మాకు నచ్చే మేము వెళ్తున్నాం, మా హైక్ పెట్టారని. సేమ్ అలాగే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అప్రూవ్ వస్తుంది. ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆయన సొంతంగా పెట్టుకున్నది కదా, ఆయనకు వచ్చేది ఏం కాదు. ఆయన రెమ్యునరేషన్ ఆయన ఎంత టికెట్ పెట్టుకున్నా ఆయనకు వస్తుంది. నేను ఆయన ఏముంది చేయాల్సింది ఏంటంటే, డైరెక్టర్ అన్నది ఒక 5 years నుంచి తీసాడు, నష్టపోకూడదు. ఆయన హైక్ వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాడు. యాజ్ గవర్నమెంట్ ఈజ్ పాలసీస్ కి అనుకూలంగా వాళ్ళు ఇచ్చారు. పక్కన నిర్మాతలు అందరూ చెప్తున్నారు ఓటీటీల ప్రభావం కానీ, టికెట్ రేట్ల ప్రభావం జనాలు రావట్లేదు. అయినా కూడా ఎవరికి వాళ్ళు అదే రేట్లు అదే తంతు కొనసాగిస్తే ఎట్లా అన్న? అదే నిర్మాతలు ఒకసారి ఓటీటీ టికెట్ రేట్ 800 ఉంది, కానీ టికెట్ రేట్ 100 రూపీస్ ఉన్నప్పుడు కూడా పాప్కార్న్ రేట్ కానీ, అక్కడ కూల్ డ్రింక్స్ కానీ, వాటర్ బాటిల్ కానీ, నెక్స్ట్ బైక్ పార్కింగ్ కానీ, వీటి మీద ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఇందులో చాలా మందికి దిల్ రాజు కానీ చాలా మందికి ఓన్ థియేటర్స్ ఉన్నాయి. వాళ్ళు మరి ఏం చేయట్లేదు దాని మీద, వాళ్ళు మాట్లాడాలి. సినిమా టికెట్ కన్నా పాప్కార్న్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, చాలా దిక్కులు చూస్తుంటారు. దాని మీద చాలా కాంట్రవర్సీలు మనం సోషల్ మీడియాలో చూస్తాం. దాని మీద మరి ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఓవరాల్ గా హరిహర వీరమల్లు మరి కలెక్షన్స్ ఏ రేంజ్ లో రాబోతున్నాయి? మేమైతే ఇప్పుడున్న ఇండస్ట్రీ ఆల్ హిట్ అయితే కొడదామని అనుకుంటున్నాం అన్న. మాక్సిమం అవ్వద్ది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పుష్ప 2 వెళ్ళాలి కదా? వెళ్తుంది అన్న. ఇది ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాదు కదా, పాన్ ఇండియా వైజ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ వరకే తెలుసు. బిఫోర్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మహారాష్ట్రలో ఎలక్షన్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాడు, లోకల్ క్యాండిడేట్స్ కి. 100% హైక్ రేట్ తో అక్కడ కొట్టారు. నెక్స్ట్ తమిళనాడులో మొన్న ఒక భారీ సభ పెట్టారు, దానికి స్పెషల్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. నెక్స్ట్ నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది పవన్ కళ్యాణ్. మోడీ ఏ అయితే ఒక రోజు పవన్ ఈజ్ ఎ తుఫాన్ అన్నాడో, ఆ రోజు నుంచి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా పవన్ కళ్యాణ్ అనేది క్లియర్ కట్ గా అందరికి విజిబుల్ అయ్యాడు. సో ఇప్పుడు ఓన్లీ ఒక ఆంధ్ర తెలంగాణ తెలుగు హీరోస్ అనే నేమ్ కాకుండా టోటల్ పాన్ ఇండియా మూవీ తీయకుండా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.